Dear student friends, నా లాస్ట్ టైము వీడియో లెక్చర్లో నేను మీకు 5th సెమిస్టర్ పేపర్ 5A యానిమల్ బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం సిలబస్సు మరియు స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ నిర్మాణము గూర్చి చెప్పాను. ఈ ప్రెజెంటేషన్లో ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనే టాపిక్ చెప్తాను. పునః సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానము, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. చూడండి, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ పునః సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానంలో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా 6 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థాన్ని వేరు చేయుట. నెంబర్ 2, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్, అనగా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అను ఎంజైమ్స్ ఉంటాయి, వాటి సహాయంతో జన్యు పదార్థాన్ని బ్రేక్ చేయుట. నెంబర్ 3, యాంప్లిఫికేషన్ యూజింగ్ పిసిఆర్. యాంప్లిఫికేషన్ అనగా మనకు కావాల్సిన జన్యు పదార్థాన్ని అనేక మిలియన్ల కాపీలుగా తయారు చేయుట. పిసిఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్. పిసిఆర్ పద్ధతి ద్వారా మనకు కావాల్సిన జన్యు పదార్థాన్ని అనేక మిలియన్ల కాపీలుగా తయారు చేయుట. నెంబర్ 4, లైగేషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. మనకు కావాల్సిన డిఎన్ఏ పదార్థాన్ని తీసుకొని వాహకము అంటాం, ఇంగ్లీష్లో వెక్టార్ అంటాం. వెక్టార్కు లేదా వాహకానికి జాయిన్ చేస్తాం, కలుపుతాం. దానినే లైగేషన్ అంటారు. నెంబర్ 5, ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్. ఒక అతిథిలోకి పునఃసంయోజక డిఎన్ఏను, అనగా మనకు కావాల్సిన డిఎన్ఏను జాయిన్ చేసిన తర్వాత వాహకానికి, అప్పుడు అది రీకాంబినెంట్ డిఎన్ఏ అవుతుంది. ఆ పునఃసంయోజక డిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏను ఒక అతిథిలోకి ప్రవేశపెట్టుట. నెంబర్ 6, ఐసోలేషన్ ఆఫ్ రీకాంబినెంట్ సెల్స్. తరువాత ఏ కణాల్లో అయితే పునఃసంయోజక డిఎన్ఏ ఉంటుందో అటువంటి కణాలను వేరు చేయుట. చూడండి, మొదటి పాయింట్ వివరిస్తున్నాను. మొదటి పాయింట్లో ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అన్నాం. జన్యు పదార్థాన్ని వేరు చేయుట. మనము జన్యు పదార్థాన్ని వేరు చేసేటప్పుడు, మనకు కావాల్సిన డిఎన్ఏను వేరు చేసేటప్పుడు అది ఇతర మాలిక్యూల్స్, ఆర్ఎన్ఏ అవ్వచ్చు, పాలిసాకరైడ్లు అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, మరియు లిపిడ్లు అవ్వచ్చు, వాటితో కలిపి వచ్చేయచ్చు మనకు కావాల్సిన జన్యు పదార్థం డిఎన్ఏ. అందువలన దానిని శుద్ధి చేయడానికి
లైసోజైమ్స్ అండ్ ఎంజైమ్స్ లేదా సెల్యులేజ్, కైటినేజ్, రైబోన్యూక్లియేజ్, ప్రోటియేజెస్ అండ్ ఎంజైమ్స్ ఉపయోగిస్తాము. అప్పుడు డిఎన్ఏ శుద్ధీకరించబడి చాలా ప్యూర్ ఫామ్లో మనకు కావాల్సినటువంటి రూపంలో శుద్ధి చేయబడి వస్తుంది. ఇతర పెద్ద సైజు మాలిక్యూల్స్ ఏమైనా డిఎన్ఏతో వచ్చినట్లయితే వాటిని కూడా కొన్ని ఎంజైమ్స్ ఉపయోగించి మనము తీసివేయవచ్చు. చివరిగా ఇథనాల్ కలిపినట్లయితే జన్యు పదార్థము డిఎన్ఏ అవక్షేపముగా ఏర్పడి సన్నటి దారాల్లాగా తయారయ్యి వస్తుంది. మనము రెండవ పాయింట్కు వెళ్లే ముందు పాలిండ్రోమ్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్దాం. పాలిండ్రోమ్ సీక్వెన్స్ అనగా నత్రజని క్షారాల వరుస జన్యు పదార్థములో ముందు నుంచి వెనుకకు చదివినా, వెనుక నుంచి ముందుకు చదివినా ఒకే విధంగా ఉంటుంది. చూడండి, నా పాయింటర్తో నేను చూపిస్తున్నాను. నత్రజని క్షారాల వరుస జన్యు పదార్థంలో ఈ ఉదాహరణలో GAATTC అని రాశాం. ఇప్పుడు ముందు నుంచి వెనుకకు చివరకు చదివా నేను. అదే విధముగా చివరి నుంచి ముందుకు చూడండి, ఇక్కడ కూడా GAATTC అని ఉంది. ఇటువంటి వరుస క్రమాలని పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అని అంటాము. పాలిండ్రోమ్ సీక్వెన్స్ అనగా నత్రజని క్షారాల వరుస క్రమము జన్యు పదార్థంలో ఉంటాయి. అవి ముందు నుంచి వెనుకకు చదివిన, వెనుక నుంచి ముందుకు చదివిన వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 5 ప్రైమ్ అని ఇచ్చారు, చివర 3 ప్రైమ్ ఉంది. అదే విధముగా ఇక్కడ 3 ప్రైమ్తో మొదలుపెట్టి ఇక్కడ 5 ప్రైమ్తో ముగించారు. ఇవి రెండు డిఎన్ఏ పదార్థములో నత్రజని క్షారాల వరుస క్రమము. ఈ సంఖ్య యొక్క విశిష్టత నేను పోయినసారి మీకు వీడియో లెక్చర్లో వివరించటం జరిగింది. ఇటువంటి వరుస క్రమాలు ముందు నుంచి వెనుకకు కానీ, వెనుక నుంచి ముందుకు కానీ ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అని అంటాము. ఈ డ్రాయింగ్ చూడండి, స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంది. మొదటి స్టెప్ ఇక్కడ చూడవచ్చు. నా పాయింటర్ వైపు చూడండి, డోనార్ డిఎన్ఏ అని చెప్పాము. ఇదే మనకు కావాల్సిన జన్యు పదార్థము. ఈ జన్యు పదార్థము ఉదాహరణకు మనకు కావాల్సిన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోను రావడానికి కారణము అవ్వచ్చు, లేదా ఇన్సులిన్ అనే హార్మోను ఇచ్చేటువంటి జన్యు పదార్థము అని అనుకోండి ఈ డోనార్ డిఎన్ఏను. ఇది మనం తీసుకొని వేరు చేసి ఒక వాహకానికి జాయిన్ చేస్తాము. ఆ వాహకాలు సాధారణంగా ప్లాస్మిడ్లు అయి ఉంటాయి. కావున ఈ డ్రాయింగ్లో ఇక్కడ మనం మొదటిగా
డొనార్ డిఎన్ఏను చిన్న ముక్కలుగా చేసి విడదీయటం జరిగింది. ఈ చిన్న ముక్కలే మనకు కావాల్సిన హార్మోనును, ఉదాహరణకు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కానీ ఇన్సులిన్ హార్మోన్ కానీ తయారు చేయడానికి కారణము అని భావించండి. సెకండ్ స్టెప్ చూడండి, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ అని చెప్పాము. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అను ఎంజైమ్స్ ఉంటాయి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ డిఎన్ఏను మనకు కావాల్సిన చోట అవి కట్ చేస్తాయి. అందువలన వాటిని మాలిక్యులర్ సిజర్స్ అని చెప్తాం. ఈ ప్రక్రియనే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ అంటాం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ లో టైప్ 1 ఉంటాయి, టైప్ 2 ఉంటాయి, టైప్ 3 ఉంటాయి, టైప్ 4 కూడా ఉంటాయి. మనకు సిలబస్ లో ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అను ఎంజైమ్స్ గురించి ఉన్నది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ డిఎన్ఏను మనకు కావాల్సిన చోట కట్ చేస్తాయి. అనగా నత్రజని క్షారాల వరుస క్రమము మనము ఎక్కడైతే అనుకుంటామో కరెక్ట్గా అక్కడే కట్ చేస్తాయి. ప్రతి వరుస క్రమానికి ఒక ప్రత్యేకమైన రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఏ వరుస క్రమం దగ్గర కట్ చేయాలో దానికి సంబంధించిన రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఉపయోగిస్తాము. ఆ విధముగా కట్ చేసిన తర్వాత డిఎన్ఏ ముక్కలు మనము అగారోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్, ఇక్కడ చూడండి స్క్రీన్ పైన అగారోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా ఈ డిఎన్ఏ ముక్కలు అవి ఏ విధముగా కట్ అయ్యాయి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ సరిగ్గా పనిచేసాయా లేదా, వాటి సైజు ఎట్లా ఉంది, ఈ టెక్నిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ టెక్నిక్ లో అగారోజ్ జెల్లో ఈ డిఎన్ఏ ముక్కలను వేసి ఎలక్ట్రిక్ కరెంట్ పంపిస్తారు. ఎలక్ట్రిక్ కరెంట్ పంపించినప్పుడు డిఎన్ఏకు సాధారణంగా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఈ డిఎన్ఏ ముక్కలు పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు కదిలి వెళ్తాయి. అగారోజ్ జెల్లో అతి చిన్న డిఎన్ఏ ముక్కలు అగారోజ్ జెల్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు ఎక్కువ దూరం వెళ్తాయి. ఆ విధముగా డిఎన్ఏ సైజులను కూడా మనం చెప్పవచ్చు. చిన్న సైజు డిఎన్ఏ ముక్కలు అగారోజ్ జెల్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. మనము అగారోజ్ జెల్లో ఎలక్ట్రిక్ కరెంటు పంపించినప్పుడు. కావున ఈ టెక్నిక్ సహాయంతో మనము డిఎన్ఏ ముక్కలను కూడా వేరు చేయవచ్చు వాటి యొక్క సైజును బట్టి. మనకు కావాల్సిన డిఎన్ఏను అనగా మనకు కావాల్సిన హార్మోనుకు కారణమైన డిఎన్ఏను ఏ విధంగా కట్ చేశామో వాహక డిఎన్ఏ, ఇక్కడ చూడండి
వెక్టార్ డిఎన్ఏ అన్నాం. వెక్టార్ అనగా వాహక డిఎన్ఏ. ఈ వాహక డిఎన్ఏనే మనకు కావాల్సిన డిఎన్ఏను జాయిన్ చేసుకొని అతిథిలోకి తీసుకువెళ్తుంది. అతిథిలోకి మనము ప్రవేశపెడతాము. మనకు కావాల్సిన డిఎన్ఏను ఈ వెక్టార్ డిఎన్ఏకు జాయిన్ చేసిన తర్వాత ఈ వెక్టార్ డిఎన్ఏను కూడా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ద్వారానే కట్ చేస్తాము. మరలా ఒకసారి ఈ డ్రాయింగ్ వెంక చూడండి. ఈ డ్రాయింగ్ లో లాస్ట్ టైం మనం డొనార్ డిఎన్ఏ కట్ చేయబడటం చూసాం. ఇప్పుడు వెక్టార్ డిఎన్ఏ, ఇదిగోండి వెక్టార్ డిఎన్ఏ, నా పాయింటర్ వైపు చూడండి. ఇక్కడ డార్క్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. ఈ వెక్టార్ డిఎన్ఏ సాధారణంగా ప్లాస్మిడ్లు అయి ఉంటాయి. ప్లాస్మిడ్లు అనగా గుండ్రముగా ఉన్నటువంటి డిఎన్ఏ. 2 పోచలు కలిగి గుండ్రముగా ఉన్న డిఎన్ఏను ప్లాస్మిడ్ అంటాం. బ్యాక్టీరియా కణాలలో ఇవి ఉంటాయి. వెక్టార్ను కూడా అనగా ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏను కూడా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఉపయోగించి మనం కట్ చేస్తాము. ఈ డ్రాయింగ్ లో చూడవచ్చు ప్లాస్మిడ్ డిఎన్ఏను ఇక్కడ కట్ చేసినట్లు చూపించారు. ఇక మూడవ స్టెప్ చూడండి. యాంప్లిఫికేషన్ యూజింగ్ పిసిఆర్ అన్నాం. పిసిఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. పిసిఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్. యాంప్లిఫికేషన్ అనగా మనకు కావాల్సిన డిఎన్ఏ ముక్కను అనేక కాపీలుగా, కొన్ని మిలియన్ల కాపీలుగా తయారు చేయుట. పిసిఆర్ మెషిన్స్ ఉంటాయి. ఆ పిసిఆర్ మెషిన్స్ లో మనకు కావాల్సినవి కలిపి పెట్టినట్లయితే ఆ మెషిన్ లో డిఎన్ఏ ముక్కలు అనేక మిలియన్స్ గా వస్తాయి. చూడండి ఆ మెషిన్ లో ఏమేమి కలపాలో. ఒకటి టెంప్లేట్ అనగా మనకు కావాల్సిన డిఎన్ఏ, అనేక మిలియన్లుగా కావాల్సిన డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏను కలపాలి. ప్రైమర్స్ అని ఉంటాయి, ప్రైమర్స్ కలపాలి. ప్రైమర్స్ కూడా నత్రజని క్షారాల వరుస క్రమము, చిన్న వరుసది నత్రజని క్షారాల వరుస. ఆ ప్రైమర్ సహాయంతో డిఎన్ఏ ఎక్స్టెండ్ అవుతుంది. డిఎన్ఏ నత్రజని క్షారాల వరుసను కలుపుకుంటూ వెళ్తుంది. ఎంజైమ్ డిఎన్ఏ పొలిమరేజ్ కలపాలి. అదేవిధంగా డిఎన్ఏ నత్రజని క్షారాల వరుసను కలుపుకోవటానికి కావలసిన న్యూక్లియోటైడ్లను కలపాలి. మరలా చూడండి, పిసిఆర్ మెషిన్ లో మనము కలపాల్సినవి ఒకటి టెంప్లేట్, రెండోది ప్రైమర్స్, మూడవది ఎంజైము, నాలుగవది న్యూక్లియోటైడ్లు. ఫోర్త్ స్టెప్, లైగేషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. లైగేషన్ అనగా జాయిన్ చేయుట, కలుపుట. డిఎన్ఏ లైగేజ్ అను ఎంజైమ్ సహాయంతో మనం ఆల్రెడీ బ్రేక్ చేసిన వెక్టార్ డిఎన్ఏకు అనగా
ప్లాస్మిడ్ డిఎన్ఏకు మనకు కావాల్సిన డిఎన్ఏను జాయిన్ చేస్తాము. ఎప్పుడైతే మనకు కావాల్సిన డిఎన్ఏను ప్లాస్మిడ్ డిఎన్ఏకు కలుపుతామో అప్పుడు దానిని రీకాంబినెంట్ డిఎన్ఏ, పునఃసంయోజక డిఎన్ఏ అంటాము. అందువలన ఈ పరిజ్ఞానాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాము. లైగేషన్ అనగా డిఎన్ఏ ముక్కను ప్లాస్మిడ్కు జాయిన్ చేయుట. అందుకు గాను డిఎన్ఏ లైగేజ్ అను ఎంజైమ్ను ఉపయోగిస్తారు. మరలా డ్రాయింగ్ చూడండి. ఇక్కడ బ్లూ కలర్లో మనకు కావాల్సిన డిఎన్ఏ చూపించారు. ఈసారి ఈ భాగంలో మనకు కావాల్సిన డిఎన్ఏను ప్లాస్మిడ్కు జాయిన్ చేసినట్లు చూపించారు. కావున ఈ డ్రాయింగ్లో ఈ మూడు కూడా రీకాంబినెంట్ డిఎన్ఏ, పునఃసంయోజక డిఎన్ఏలు, డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ సహాయంతో ఈ డిఎన్ఏ ముక్కను ప్లాస్మిడ్ డిఎన్ఏకు కలిపారు. ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్. అతిథిలోకి పునఃసంయోజక డిఎన్ఏను ప్రవేశపెట్టుట. ఆ విధముగా ప్రవేశపెట్టుటను ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. మనము ప్రవేశపెట్టినప్పుడు పునఃసంయోజక డిఎన్ఏను బ్యాక్టీరియా కణాలలోకి అన్ని బ్యాక్టీరియా కణాలు పునఃసంయోజక డిఎన్ఏను అంగీకరించవు. అవి అంగీకరించేలాగా అంటే వాటిలోకి తీసుకునేలాగా చేయటానికి థర్మల్ షాక్ ఇవ్వటం, లేదా కాల్షియం అయాన్స్ ఇవ్వటం, లేదా ఎలక్ట్రిక్ కరెంట్ పంపించి ఆ కణాలలో, బ్యాక్టీరియా కణాలలో చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా పునఃసంయోజక డిఎన్ఏను ప్రవేశపెట్టడం జరుగుతుంది. బ్యాక్టీరియా కణాలలోకి పునఃసంయోజక డిఎన్ఏను ప్రవేశపెట్టుటకు థర్మల్ షాక్ ఇవ్వటం, కాల్షియం అయాన్స్ ఇవ్వటం, లేదా ఎలక్ట్రిక్ కరెంట్ పంపించటం, దానినే ఎలక్ట్రోపోరేషన్ అంటాం, జరుగుతుంది. ఎలక్ట్రోపోరేషన్ ఎలక్ట్రిక్ కరెంట్ పంపించినప్పుడు బ్యాక్టీరియా కణాలలో చిన్న రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రాల ద్వారా పునఃసంయోజక డిఎన్ఏ లోపలకు వెళ్తుంది. ఆరవ పాయింట్ చూడండి. ఐసోలేషన్ ఆఫ్ రీకాంబినెంట్ సెల్స్. బ్యాక్టీరియా కణాలు అన్నీ కూడా పునఃసంయోజక డిఎన్ఏను అంగీకరించవు. కొన్ని మాత్రమే పునఃసంయోజక డిఎన్ఏను వాటిలోకి తీసుకుంటాయి. కావున చివరిగా ఏ బ్యాక్టీరియా కణాలలో అయితే పునఃసంయోజక డిఎన్ఏ ఉందో అటువంటి బ్యాక్టీరియా కణాలను మనము వేరు చేయాలి. అందుకుగాను ఏం చేస్తారంటే, ఉదాహరణకు PBr322 అనే ప్లాస్మిడ్ వెక్టార్ ఉంది. PBr322లో PST1 అను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ RE అని రాసాం చూడండి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ పేరు PST1. ప్రావిడెన్షియా స్టోర్టై అను బ్యాక్టీరియం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఎంజైమ్కు PST1 అని నామకరణం చేశారు. PBr322
అను ప్లాస్మిడ్ వెక్టార్లో ఈ ఎంజైమ్ ఉపయోగించినప్పుడు యాంపిసిలిన్ నిరోధకతకు సంబంధించిన జన్యువు పోతుంది. అందువలన ఈ ప్లాస్మిడ్ పునఃసంయోజిక డిఎన్ఏగా మార్చబడినప్పుడు ఈ ప్లాస్మిడ్కు యాంపిసిలిన్ రెసిస్టెన్స్, యాంపిసిలిన్ నిరోధకత ఉండదు. ఆ జన్యువు పోయింది కాబట్టి. అందుచేత ఏ ప్లాస్మిడ్ వెక్టార్లకైతే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ నిరోధకత ఉండదో అటువంటి ప్లాస్మిడ్లు పునఃసంయోజిక డిఎన్ఏను కలిగి ఉన్నట్టుగా భావించి వేరు చేస్తారు. PBr322 అను ప్లాస్మిడ్లో TST1 వాడినప్పుడు యాంపిసిలిన్ రెసిస్టెన్స్ కు సంబంధించిన జీన్ పోతుంది కాబట్టి PBr322 రికాంబినెంట్ డిఎన్ఏగా మార్చబడినప్పుడు, పునఃసంయోజిక డిఎన్ఏగా మార్చబడినప్పుడు అది యాంపిసిలిన్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి యాంపిసిలిన్ కు నిరోధకత ఉండదు కాబట్టి అటువంటి ప్లాస్మిడ్లను యాంపిసిలిన్ రెసిస్టెన్స్ లేనటువంటి వాటిని మనము యాంపిసిలిన్ ఉన్న మాధ్యమంలో పెట్టి వేరు చేయవచ్చు. ఈ డ్రాయింగ్ చూడండి మరలా. మనము ఇక్కడ వరకు చూసాము, లైగేషన్ వరకు పునఃసంయోజిక డిఎన్ఏలు ఏర్పడ్డాయి. తరువాత ఈ పునఃసంయోజిక డిఎన్ఏలను బ్యాక్టీరియా కణాల్లోకి ప్రవేశపెడతారు. ఈ డ్రాయింగ్లో మనం చూడవచ్చు, బ్యాక్టీరియా కణాల్లోకి పునఃసంయోజిక డిఎన్ఏలు వెళ్ళాయి. తరువాత అన్ని బ్యాక్టీరియా కణాలు ఈ పునఃసంయోజక డిఎన్ఏను తీసుకోవు కాబట్టి ఏవైతే తీసుకున్నాయో, ఏవైతే అంగీకరించాయో అటువంటి బ్యాక్టీరియా కణాలను వేరు చేయాలి. ఉదాహరణకు PBr322 ప్లాస్మిడ్ అయినట్లయితే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ కు సంబంధించిన జన్యువు తీసివేసి అప్పుడు ఈ బ్యాక్టీరియా కణాలను యాంపిసిలిన్ పదార్థము ఉన్నటువంటి మాధ్యమంలో పెట్టినట్లయితే వేటికైతే యాంపిసిలిన్ రెసిస్టెన్స్, యాంపిసిలిన్ నిరోధకత లేదో అటువంటి వాటిని వేరు చేయవచ్చు. అనగా ఆ బ్యాక్టీరియా కణాలు పునఃసంయోజిక డిఎన్ఏను కలిగి ఉన్నట్లుగా భావిస్తారు. దీనినే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పునఃసంయోజక డిఎన్ఏ పరిజ్ఞానము అని అంటాము. దీని వలన ఏమిటి ఉపయోగం? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బ్లూ కలర్లో మనకు కావాల్సిన జన్యువు అనేక కాపీలుగా తయారవుతుంది ఎప్పుడైతే బ్యాక్టీరియా కణాలు కూడా ప్రత్యుత్పత్తిని చూపిస్తాయో. వాటి లోపల ఈ ప్లాస్మిడ్లు కూడా రెప్లికేట్ అవుతాయి. రెప్లికేట్ అంటే అనేక కాపీలుగా తయారవుతాయి. కావున ఈ జన్యువు యొక్క విధి మనము ముందుగా అనుకున్న హార్మోను, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కావచ్చు, ఇన్సులిన్ హార్మోన్ కావచ్చు, ఆ హార్మోను తయారు చేయుట.
కావున ఈ జన్యువు అనేక కాపీలుగా తయారైన తర్వాత ఈ పునః సంయోజక డిఎన్ఏ నుంచి మనకు కావలసిన హార్మోను సంశ్లేషించబడుతుంది ఈ బ్యాక్టీరియా కణాల నుంచి. కావున తరువాత ఆ హార్మోనును ఈ బ్యాక్టీరియా కణాల నుంచి వేరు చేసి మనము ఉపయోగించుకుంటాము. ఆ విధముగా ఏ పదార్థము అయితే ఆ పదార్థమునకు సంబంధించిన జన్యువును గుర్తించి వేరు చేసి ఈ విధముగా పునః సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానం ద్వారా మనము తయారు చేయవచ్చు. ఈ పరిజ్ఞానంలో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అను ఎంజైమ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. వాటినే మనము మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటాము. మనకు సిలబస్లో ఫస్ట్ టాపిక్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ రకాలు, ఆ తర్వాత రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ టైప్ 2 గురించి చదవాలి. అందువలన ఈ పరిజ్ఞానాన్ని మీకు నేను పరిచయం చేయడం జరిగింది. ఈ పునః సంయోజక డిఎన్ఏ పరిజ్ఞానము, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అందరూ అవగాహన కలిగి ఉండాలి. నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. మరొక వీడియోలో మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.